గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే వాతావరణంలో రెండు పార్ట్లు చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం చూస్తే ఈ వాతావరణంలో చూస్తే ఋతుపవనాలు పార్ట్ 3. ఇప్పుడు వీడియో చూడండి. సో ఋతుపవనాలు ఇస్ కాల్డ్ పార్ట్ 3 అండి, రైట్. అట్మాస్ఫియర్లో పార్ట్ 3 కింద వస్తుంది. ఋతుపవనాలు అంటే సీజనల్ విండ్స్, కొన్ని ఋతువుల్లో వీచే పవనాలని ఋతుపవనాలు అని చెప్తామండి. మరి కొన్ని ఋతువుల్లో ఎందుకు వేస్తే అన్ని ఋతువులు ఎందుకు వేయడానికి మనం చూద్దాం. అయితే ఈ ఋతుపవనాలు అనేవి ఇలాను వీస్తున్నాయని మొట్టమొదటిసారిగా ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఓకే, ఎర్ర సముద్రపైన తెరచేరి అంటారుగా తెలుగులో అనుకుంటా. సో ఓకే, ఇది చూస్తే ప్లినీ అనేవాడు రాస్తారు కదా. ఈ ప్లినీ చూస్తే మనకి ఈయన ఏం చెప్పాడు తెలుసండి. ప్లినీ ద పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, దీనిలో చూస్తే ఇక్కడ ఈ యొక్క ఋతుపవనాల గురించి ఒక గ్రీక్ నావిగేటర్ అయినటువంటి హిప్పాలస్ అనేవాడు కనుక్కున్నాడని చెప్తున్నాడండి. హిప్పాలస్ అని. అయితే దాని గురించి డెవలప్మెంట్ లేదు, ఇంకా ఎవరు డెవలప్ చేయలేదు పెద్దగా. కాకపోతే ఋతుపవనాల ఆవిర్భావం అనేది చూస్తే హిందూ మహాసముద్రంలో ఆవిర్భవిస్తాయి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అల్ మసూదీ. ఈ అల్ మసూద్ అనేవాడు ఓకే అరబ్ కంట్రీస్ అనేటువంటి సౌదీ అరేబియా వాసి. సో ఇది ఒక జియోగ్రఫర్. సో ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే గ్రీక్ నుంచి డెవలప్ అయిన నాలెడ్జ్ని ఈ యొక్క అరబ్లో స్టోర్ చేశారనమాట. దానికి బైతుల్ హక్మా అనే ఒక కాలేజ్ పేరు పెట్టారు. ఆ బైతుల్ హక్మాకి ఈయన హెడ్గా ఉండేవారు. ఆయన ఈ భారతదేశంలో చూస్తే ఇలాంటి ఋతుపవనాలు అనేవి ఆవిర్భవిస్తున్నాయి. హిందూ మహాసముద్రం ఆధారంగా మనకు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అల్ మసూదీ. కాబట్టి ఋతుపవనాలు హిందూ మహాసముద్రం ఆధారంగా చెప్పింది అల్ మసూదీ. కాకపోతే దానికోసం ముందు మాట్లాడింది హిప్పాలస్, కానీ హిందూ మహాసముద్రం ఆధారంగా మనకి ఆయన చెప్పలేదు. అందుకే ఈ ఋతుపవనాల గురించి మనం చూస్తే ఇండియన్ ఏమని చెప్తారండి, అవర్ ఇండియా ఇస్ నాట్ ఇండియా, ఈజ్ ఎ మాన్సూనల్ ఇండియా. ఎందుకంటే మొట్టమొదటిసారి భారతదేశానికి ఋతుపవనాలు తాకుతాయి కాబట్టి. ప్రపంచానికి ఎక్కడ ఫస్ట్ మనకి ఇండియన్ తాకుతాయి మాన్సూన్స్. కాబట్టి అవర్ ఇండియా ఈజ్ ఏ మాన్సూనల్ ఇండియా. ఋతుపవనాలు అల్ మసూదీ ఈయనంతా కూడా అరబ్ భాషలో రాసుకున్నారు కాబట్టి అందుకే అరబ్ భాషలో దాన్ని ఏమని చెప్తారు, మౌజిమ్ అని చెప్తారు, రైట్. ద మాన్సూన్ ద టర్మ్ విచ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ మౌజిమ్. మౌజిమ్ మీన్స్ ఈజ్ ఏ సీజనల్ బ్లోయింగ్. అది ఇంతకుముందు అడిగాడు రూపంలో దేని నుంచి వచ్చింది అని, మౌజిమ్, రైట్. ద మాన్సూన్ టర్మ్ విచ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ మౌజిమ్. అంటే ఈయన అరబ్ వ్యక్తి కదా, అందుకే అరబిక్ భాషలు రాసుకున్నారు. మరి అరబిక్లో మౌసిమ్ అంటే ఏంటంటే ఈజ్ ఎ సీజనల్ బ్లోయింగ్, కొన్ని ఋతువుల్లో వీచే పవనాలు అని అర్థమండి కదా. అయితే ఈ యొక్క ఋతుపవనాలు అనేవి చూస్తే ఈ యొక్క ఋతుపవనాల కోసం మనం మాట్లాడేటప్పుడు అసలు ఈ ఋతుపవనాలు ఎలాగ ఆవిర్భవిస్తాయి మనం తెలుసుకోవాలి. ఈ ఋతుపవనాల ఆవిర్భావం మనకి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో ఋతుపవనాలు అనేవి చూస్తే మీ అందరికీ తెలిసిందే రెండు రకాలుగా ఉంటాయి ఋతుపవనాలు. ఒకటి నైరుతి ఋతుపవనాలు, రైట్. సో నైరుతి ఋతుపవనాలు అంటే ఏంటంటే నైరుతి ఋతుపవనాలు అంటే ఎలా వేస్తాయి కదా, నైరుతి దిశ నుంచి వీచేవి, రైట్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని చెప్తాం, రైట్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. రెండోది ఏంటండి అటు నుంచి వీసేవి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, లేదా ఈశాన్యం నుంచి ఆగ్నేయము, ఈశాన్యము, వాయువ్యము, నైరుతి ఇలాగ వీచేటువంటి పవనాలుగా మనకి చెప్తామండి. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ వన్ దెన్ సెకండ్ వన్ ఈ రెండు ఋతుపవనాల కోసం మనం మాట్లాడుకోవాలి. ఈ మాట్లాడుకునేటప్పుడు చూస్తే అసలు ఈ ఋతుపవనాలు అనేవి ఎలాగ ఆవిర్భవిస్తున్నాయి, ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటి మనం చూద్దాం ఒకసారి. ఇవి ఆవిర్భవించిన కారణాలు తెలియాలంటే మీకు అక్షాంశాలకు ఒకసారి మనం వెళ్ళాలండి. ఈ అక్షాంశాలకు వెళ్తే చూద్దాం ఒకసారి. ఇది మనకి భూమి కదా. సో ఇది 0 డిగ్రీ అక్షాంశం. ఇది ఈక్వేటర్ 23.5 డిగ్రీల నార్త్,
23.5 డిగ్రీల సౌత్, రైట్, 23.5 డిగ్రీల సౌత్. ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ, ఇది కర్కట రేఖ, మకర రేఖ. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, మన భారతదేశం మధ్య నుంచి ఇలా కర్కట రేఖ వెళ్తుంది కదా. ఈ కర్కట రేఖపై సూర్యుడు ఎప్పుడు ఉంటాడండి? June 21 ఉంటాడు, రైట్, June 21 ఉంటాడు చూస్తే కర్కట రేఖ పైన. కాబట్టి ఉత్తర భారతదేశం అంతా ఏమవుతుందండి? వేడెక్కిపోతుంది కదా, ఇంక్లూడింగ్ టిబెట్ ప్లాట్యూతో సహా. టిబెట్, పామేరు, ఇటుపక్క కన్లన్ మౌంటైన్స్, ఇవన్నీ కూడా మనకి ఆ ప్రాంతం అంతా వేడెక్కుతుంది చూస్తే. కాబట్టి ఈ ప్రాంతం అంతా వేడెక్కిందంటే ఇక్కడ ఏ పీడనం ఏర్పడుతుందండి? అల్పపీడనం ఏర్పడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, అక్షాంశాల్లో చూస్తే అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు అనేవాడు ఉత్తరార్ధగోళంలో ఉన్నాడు కాబట్టి. సో దక్షిణార్ధగోళంకి వచ్చేసరికి మనకి, సో చూస్తే దక్షిణార్ధగోళంకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏటవాల కిరణాలు అనేవి మనకి పడతాయి. సో ఏటవాల కిరణాలు పడతాయి చూస్తే. కూర్చోండమ్మా, పర్లేదా? 5 నిమిషాలు క్లాస్, లైవ్ క్లాస్ అవుతుంది, కూర్చోండి. సో ఇలా చూస్తే మనకి ఈ June 21కి రైట్, ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పై ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ అలానే మనకి చూస్తే ఇక్కడ వెర్టికల్ రేస్ పడతాయి కాబట్టి హై ప్రెషర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సదర్న్ హెమిస్ఫియర్కి వచ్చేసరికి, ఈ సదర్న్ హెమిస్ఫియర్లో చూస్తే మనకి ఇక్కడ ఏంటండి, ఇదంతా హిందూ మహాసముద్రం కదా. ఈ హిందూ మహాసముద్రంలో చూస్తే మనకి ఏంటంటే హై ప్రెషర్ ఉంటుంది అన్నమాట చూస్తే. ఎందుకంటే సన్ అనేవాడు నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ మనం చూస్తే వెర్టికల్ రేస్ పడతాయి కాబట్టి లో ప్రెషర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కింద చూస్తే మనకి ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంటుంది, ఎందుకంటే స్లాంటింగ్ రేస్ పడతాయి, ఏటవాల కిరణాలు పడతాయి కాబట్టి. ఇలాగా మనకి చెప్పేటువంటి ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ లో ప్రెషర్ ఉందో, సో మనకి ఈ విండ్స్ అనేవి ఇలా వేస్తాయండి. మనకి ఆగ్నేయ వ్యాపార పవనాలు అని చెప్తామండి. ఇవి ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖకు ఇలా వేస్తాయండి. ఆగ్నేయ వ్యాపార పవనాలు తెలుసు కదా. సో ఈ డైరెక్షన్, దిస్ కాల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే, సో ఎప్పుడైతే ఇలాగా ఈక్వేటర్ వైపు వేస్తాయో ఇక్కడ నుంచి ఇవి మనకి ఈ యొక్క ఈక్వేటర్ క్రాస్ అయ్యేటప్పుడు చూస్తే ఇలాగా ఈస్ట్ వైపు తిరుగుతాయి. అంటే ఎందుకు తిరుగుతాయి అంటే సాధారణంగా ఇదే మీకు ఫెరల్ థియరీ అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ ఫెరల్స్లో చూస్తే, ఫెరల్స్లో ఏం చెప్తుందండి, ఏదైనా ఒక స్వాభావికంగా వీచే పవనము అది భూమధ్య రేఖను దాటేటప్పుడు ఉత్తరార్ధగోళంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తే తాను వీస్తున్న దిశకు కుడి చేతి వైపు తిరగాలి. సో ఇలా వెళ్తుంది, దీని రైట్ సైడ్ ఇదే కదా. దట్ మీన్స్ ఆల్ విండ్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ టువర్డ్స్ ఇట్స్ రైట్ సైడ్. అంటే ఈరోజు మనకు భారతదేశంలో చూడండి, ఈ ఆగ్నేయ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ఇలా వచ్చేటప్పుడు దీని పేరెంట్ ఎవరండి? దట్స్ కాల్ ఆగ్నేయ వ్యాపార పవనాలే. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి అలాగా మన డైవర్ట్ అవుతాయి. చూస్తే ఇక్కడ లో ప్రెషర్ ఉంది కదా, ఈ లో ప్రెషర్ ఉన్నటువంటి ఏరియా అనేవి ఆక్యుపై చేస్తాయి. కాబట్టి సముద్రం పై నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్కువ ప్రిసిపిటేషన్ని, ఎక్కువ నీటిని, వర్షాన్ని తీసుకొస్తుంది అన్నమాట చూస్తే. కాబట్టి భారతదేశంలో ఇలాగా ఈ నైరుతి ఋతుపవనాల ఆవిర్భావం అనేది జరుగుతుందండి. అంటే సన్ అనేవాడు పైన ఉంటాడు కాబట్టి. ఇలాంటివి వచ్చేటప్పుడు మనం చూస్తే ఏమవుతుందండి, ఫస్ట్ ఈ ఋతుపవనాలు ఇలా మనకి వస్తాయి కదా. ఇలా వచ్చేటప్పుడు ఫస్ట్ మనం చూస్తే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఎక్కడ తాకుతాయి? నైరుతి ఋతుపవనాలు చూస్తే మొట్టమొదటిసారిగా మనం చూస్తే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఓకే May 25th నాటి చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తాగుతాయండి. రైట్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని ఫస్ట్ తాగుతాయి. ఎందుకంటే ఫస్ట్ నాకు వచ్చేటప్పుడు మన దగ్గరలో అంటే ఏముంటాయండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదా. దీని తర్వాత మనకి కేరళని తాగుతాయి. చూస్తే కేరళకి వస్తే మనకి ఎప్పుడండి, సో June 1 కేరళని, June 5 కర్ణాటక, సో June 10 మహారాష్ట్ర, దెన్ అలా చూస్తే ఇంతకుముందు మనకి ఏమడిగాడంటే, మనకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశంలో ఎప్పుడు ఎండ్ అవుతాయి అంటే సాధారణంగా లాస్ట్ గుజరాత్కి ఏంటంటే July 15th అండి. July 15th వెళ్ళేసరికి చూస్తే గుజరాత్లో ఎంటర్ అవుతాయి చూస్తే. కాబట్టి అది మీకు అంటే ఎలా వేచేటప్పుడు చూస్తే ఈ గుజరాత్కి వచ్చేసరికి చూస్తే మనకి July 15th క్రాస్ అవుతాయండి. గుజరాత్ అండ్ రాజస్థాన్ చూస్తే మనకి ఓకే
ఈ జూలై 15th నాటికి ఇవి క్రాస్ అవ్వడం జరుగుతుంది చూస్తే. అయితే ఇప్పుడు ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ఇంపాక్ట్ ఏంటి మనం చూద్దాం ఒకసారి. దీన్ని చూడండి థర్మల్ థియరీ అని చెప్తాం. థర్మల్ థియరీ అంటే ఏంటంటే సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఉన్న టిబెట్ పీఠభూమంతా కూడా వేడెక్కుతుంది. ఈ వేడెక్కే టిబెట్ పీఠభూమి వద్ద లో ప్రెషర్ ఏర్పడుతుంది. హిందూ మహాసముద్రం పైన చూస్తే హై ప్రెషర్ ఉంటుంది. సో కాబట్టి ఈ హై ప్రెషర్ దగ్గర నుంచి ఉన్నటువంటి విండ్స్ అనేవి ఈ లో ప్రెషర్ ఏరియా వైపు మనకి మూవ్ అవుతాయి చూస్తే. ఆ మూవ్ అయ్యే సందర్భంలో ఇవి సముద్రం పై నుంచి వస్తున్నాయి కాబట్టి ఎక్కువ తేమను మనకి ఇవి తీసుకొచ్చి భారతదేశానికి వర్షాన్ని ఇవ్వటం జరుగుతుంది చూస్తే. కాబట్టి ఇప్పుడు ఈ ఋతుపవనాల్లో చూస్తే నైరుతి ఋతుపవనాల కోసం మనం స్టడీ చేద్దాం ఒకసారి. ఈ నైరుతి ఋతుపవనాల్లో చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ మనకి దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ నైరుతి ఋతుపవనాల్లో చూస్తే మనకి ఎప్పుడు కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నాడండి. నైరుతి ఋతుపవనాల వలన ఎక్కువగా వర్షపాతం సంభవించేటువంటి ప్రాంతం ఏది అని ఇప్పుడు అడగట్లేదు. తక్కువగా వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు ఎక్కువగా చూస్తే. ఇది ఇండియా కదా. ఇండియాకి వచ్చేసరికి చూడండి దిస్ ఈజ్ ద ఈక్వేటర్. దిస్ ఈజ్ ద ఈక్వేటర్. ఆగ్నేయ వ్యాపార కోణాలు వస్తున్నాయి కదా ఇండియాకి. సో ఆగ్నేయ వ్యాపార కోణాలకు వచ్చేటప్పుడు ఏంటండి, సో ఫెరల్ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఈ ఫెరల్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఏదైనా పవనం ఇచ్చేటప్పుడు తాను వీస్తున్న దిశకు కుడి చేతి వైపు తిరగాలి కదా. సో ఇలా కుడి చేతి వైపు తిరుగుతాయి చూస్తే. మరి ఎందుకు కుడి చేతి వైపు తిరగాలండి చూడండి, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ విండ్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఇన్ ద నార్థర్న్ హెమిస్ఫియర్ టువర్డ్స్ ఇట్స్ రైట్ సైడ్. ఏదైనా స్వాభావికంగా వీచే పవనం అనేది తాను వీస్తున్న దిశకు రైట్ సైడ్ తిరగాలి. రైట్. ఉత్తర అర్ధగోళంలో చూస్తే ఇది ఫెరల్ సిద్ధాంతం. మరి ఫెరల్ సిద్ధాంతం అనేది దేని ఆధారంగా చెప్పాడంటే కోరియాలిస్ ఫోర్స్ ఆధారంగా చెప్పాడండి. కొరియాలిస్ బలాలు అని చెప్తామండి. ఈ కొరియాలిస్ అనేవాడు కనిపెట్టాడు ఆ ఫోర్స్ని. ఏంట కొరియాలిస్ ఫోర్స్ అంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు జనించే బలాన్ని, the force which is generated due to the rotation of the earth that's called as Coriolis force. ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేది ఎక్కడ మినిమం ఉంటుందంటే ఈక్వేటర్ దగ్గర చూస్తే మినిమం ఉంటుంది కాబట్టి విండ్స్ అనేవి ఇలా డిఫ్లెక్ట్ అయిపోతున్నాయి చూస్తే. లేకపోతే ఖచ్చితంగా డిఫ్లెక్ట్ అవ్వవు. ఒకవేళ స్ట్రైట్గా వెళ్ళిపోయి అనుకోండి ఖచ్చితంగా మాన్సూన్స్ మనకి రావు ఖచ్చితంగా. కాబట్టి ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేది చూడండి ఈ ఫెరల్లా గుర్తుంచుకోండి. కొరియాలిస్ ఫోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గతసారి ఏమడిగాడంటే పవనాల యొక్క దిశను గురించి చెప్పే సిద్ధాంతం ఏదని అడిగాడు. అంటే ఫెరల్. ఎందుకంటే ఏ దిశ నుంచి వేస్తున్నాయని మనం చెప్తుంది కదా, ఇలా వచ్చి అలా డైవర్ట్ అవుతున్నాయి, ఈ దిశలో తిరుగుతున్నాయి అని చెప్తుంది కాబట్టి దట్స్ కాల్ ఫెరల్ సిద్ధాంతం. మనం చూస్తే మనకి ఈ పవనాలు వీచే దిశని తెలియజేస్తుంది చూస్తే కదా. అయితే ఈ ఫెరల్ సిద్ధాంతం ప్రకారం చూస్తే మనకి భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ఎంటర్ అయ్యాయి. ఫస్ట్ ఎక్కడండి, అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయి. దాని తర్వాత చూస్తే జూన్ 1 కేరళ, కర్ణాటక 5th 10th మహారాష్ట్రలో, జూలై 15th నాడు చూస్తే మన గుజరాత్ రాజస్థాన్ని తాకుతాయండి. అయితే ఇప్పుడు చూస్తే రెండుగా విడిపోతాయండి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి. ఒకటి చూస్తే బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ, రెండు వింగులుగా చెప్తామండి చూస్తే. ఒకటి అరేబియా సేక రైట్, ద బే ఆఫ్ అరేబియన్ వింగ్. ఈ అరేబియన్ వింగ్ చూస్తే మనకి అరేబియా సముద్రం పై నుంచి వీచేటువంటి పవనాలు ఇలా ఇండియా పైన ఇలా వెళ్తుంటాయండి. అలా వెళ్తూ అందరికీ వర్షాన్ని ఇస్తూ మన బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి. బే ఆఫ్ బెంగాల్లో దెన్ ఇంకా సబ్ డివిజన్ చేయొచ్చు. ఇవి 3 వింగ్స్ అండి. ఇవి 3 వింగ్స్. ఏంటా 3 అంటే ఇప్పుడు కూడా ప్రశ్న అడగలేదండి. మీకు డెప్త్లో సివిల్ సర్వీస్లో చూస్తే అలా అడగడానికి అవకాశం ఉంది కానీ ఎక్కువ లేదు. ఏంటా 3 వింగ్స్ అంటే ఒకటి కేరళ తీరాన్ని తాకేటువంటి వింగ్ ఒకటి, దెన్ కర్ణాటక మహారాష్ట్రను తాకే వింగు, దెన్ గుజరాత్ రాజస్థాన్ తాకే వింగ్. 3 వింగ్స్గా అరేబియన్ చెప్తామన్నమాట చూస్తే. అలాగే బే ఆఫ్ బెంగాల్ చూద్దాం ఒకసారి. ఈ బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటంటే బంగాళాఖాతము. ఈ బంగాళాఖాతంని కూడా 2 వింగ్స్ అని చెప్తామండి సాధారణంగా. ఈ 2 వింగ్స్ ఏంటంటే ఒకటి మనకి మయన్మార్ వైపు వెళ్ళేది ఒకటి, దెన్ అస్సాం వైపు వెళ్ళేది ఒకటి. అయితే మీరు ఒక బే ఆఫ్ బెంగాల్ వింగ్నే గుర్తుంచుకోండి. మరి ఇంకా డెప్త్ పోతే మనకి నాలెడ్జ్ వస్తే తప్ప మార్కులు రావు కాబట్టి సో ఎక్కడి వరకు అయితే మీకు అవసరం అవుతుందో ఎగ్జామినేషన్లో 100% మిస్ కాకుండా విధంగా నేను తీసుకెళ్తున్నాను అనేది. కాబట్టి చూస్తే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళే వింగ్ అనేది ఇలా వెళ్తుంది కదా, ఈ 2 కలిసిపోతాయండి. అంటే ఏంటి, అరేబియా సముద్రం నుంచి వెళ్ళే వింగ్ ఒకటి,
దెన్ బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్ళే వింగ్ ఒకటి, ఈ రెండు కలిసిపోతాయని చూస్తే ఈ రెండు మీట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మయన్మార్ ఉంటుంది కదా, ఇక్కడ మయన్మార్ ఉంటుంది. ఈ మయన్మార్ చూస్తే ఇక్కడ మనకు ఒక మౌంటైన్స్ ఉంటాయండి మయన్మార్లో చూస్తే, దట్స్ కాల్డ్ అరకాన్ యోమా. అరకాన్ యోమా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి కూడా ఇచ్చాడు ఈ బిట్టు, రైట్. ఈ అరకాన్ యోమా పర్వతాలు అంటే అరకాన్ పర్వతాలు అని బుక్స్లో రాసేస్తారు. ఒరిజినల్ నేమ్ ఇస్ అరకాన్ యోమా మౌంటైన్స్. ఎప్పుడైతే రెండేళ్ళు అరకాన్ యోమా మౌంటైన్స్ తాకి ఆటోమేటిక్గా దాని హైట్కి పోలేక మళ్ళీ ఇలా డైవర్ట్ అయిపోతాయి. సో డైవర్ట్ అయ్యాక స్ట్రైట్గా వెళ్తాయండి. స్ట్రైట్గా వెళ్ళాక దిస్ ఇస్ కా, ఈ స్ట్రైట్గా వెళ్ళాక చూస్తే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మేఘాలయ ఉంటుంది కదా, ఈ మేఘాలయ పీఠభూమి ఉంటుంది. దిస్ కాల్ మేఘాలయ ప్లాట్యూ. ఈ మేఘాలయ ప్లాట్యూని రెండు వెళ్ళేలా తాకుతాయండి. ఈ మేఘాలయ ప్లాట్యూలో చూస్తే హైయెస్ట్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, మూడు చాలా పెద్ద ఎత్తైన మౌంటైన్స్ మీ అందరికీ తెలిసిందే. దట్స్ కాల్డ్ ఖాసీ గారో జయంతియా, రైట్. జయంతియా. ఈ కాశీ గారో జయంతియాలో కాశీ కొండలు ఫస్ట్ హిట్ అవుతాయండి. ఈ కాశీ కొండలు హిట్ అయ్యేటప్పుడు చూడండి అదే అడుగుతున్నాడు, కాశీ గారో జయంతిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అడుగుతున్నాడు. సో మనకు మొత్తం తెలుసు తప్ప స్పెషల్లీ కాశీ కొండలని మాత్రం మనకు తెలియదు. కాబట్టి కాశీ కొండల దగ్గర హిట్ అయ్యేటప్పుడు ఈ కాశీ కొండల యొక్క ముందు వైపు చూస్తే మనకి విపరీతమైన వర్షపాతం. చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను ముందు లెసన్లో, ఏదైనా మౌంటైన్కి విండ్స్ హిట్ అయ్యి ఈ మౌంటైన్ ముందే వర్షం పడుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ దాన్ని ఏంటంటే పర్వతీయ వర్షపాతము లేదా ఓరోగ్రఫిక్ రైన్ఫాల్ అని ముందు లెసన్లో మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ ఎంత పడుతుందండి వర్షపాతం? మినిమం 150 సెంటీమీటర్స్ ప్లస్ పడుతుంది. చూస్తే అంత హెవీ రైన్ఫాల్ అనేది. సో దిస్ కాల్డ్ విండ్ వార్డ్ సైడ్ లేదా పవన్ అభిముఖ దిశలో. అందుకే ఇలా హిట్ అయ్యేటప్పుడు ఈ కాశీ కొండల ముందు హెవీ రైన్ఫాల్ అనేది డౌన్ పోరింగ్ అవుతుంది. ఈ డౌన్ పోరింగ్ అవటం వల్ల ఏమవుతుందండి అంటే హైయెస్ట్ రైన్ఫాల్ ఇక్కడ మనకి రికార్డ్ అవుతుంది. ఏంటండి, ఒకటి మాసిన్రామ్ అండ్ చిరపుంజి. సో 1200 సెంటీమీటర్ల పైన మనకి ఇది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. చూస్తే అయితే చూడండి మన పర్వతీయ వర్షపాత సిద్ధాంతం ప్రకారం చూస్తే పర్వతం ముందు వైపు మనకి హెవీ రైన్ఫాల్ అని ఉంటుంది. ఆ పర్వతం బ్యాక్ సైడ్ చూస్తే మనకి తక్కువ రైన్ఫాల్ ఉంటుంది. దీన్ని ఏమని చెప్పుకున్నామంటే రైన్ షాడో రీజియన్. రైన్ షాడో రీజియన్ లేదా వర్షఛాయ ప్రాంతం అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ చూస్తే ఈ కొండల ముందు మనకి 1200 సెంటీమీటర్ల పైన వర్షం పడితే ఆ మేఘాలయ బ్యాక్ సైడ్ షిల్లాంగ్ టౌన్లో చూస్తే 50 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది. చూడండి అంత వేరియేషన్ ఉంది. కాబట్టి దట్ షాడో రీజియన్. అయితే ఇలా వెళ్ళేటప్పుడు చూస్తే మనకి ఈ రెండు కలిసాక ఎప్పుడైతే దీన్ని హిట్ అవుతాయో దెన్ ఈ మౌంటైన్స్ క్రాస్ చేసి వెళ్ళలేక కొన్ని ఇలా డైవర్ట్ అయిపోతాయి. ఇలా డైవర్ట్ అవుతాయి. ఒక వింగ్ ఏంటంటే అలాగ అస్సాం వైపు వెళ్ళిపోతుంది. సో ఒక చూస్తే అస్సాం వైపు వెళ్ళిపోతుంది. అస్సాం అంటే బ్రహ్మపుత్ర వ్యాలీ, ఇదంతా కూడా ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ వైపు వెళ్ళే వింగ్ అనమాట. చూస్తే అలాగే ఒక వింగ్ పోతుందటు. రెండోది ఏంటంటే ఈ కాశీ గారో జయంతి హిట్ అయ్యి దాన్ని ఇలా వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. అసలు ఈ పైన వెస్ట్ బెంగాల్, బీహార్, యూపీ ఎంత వర్షం పడుతుందండి, రైట్. ఎంత కూడా వర్షం వస్తుంది చూస్తే. అంటే ఆయా రాష్ట్రాలకి మనకి ఇలాగ వెళ్ళేటువంటి నైరుతి ఋతుపవనాల వల్ల మనకి వర్షం వస్తుంది. దాని అటు నుంచి వచ్చే ఋతుపవనాల వల్ల కూడా మనకి వర్షం వస్తుంది. అయితే నైరుతి ఋతుపవనాల్లో చూస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, అసలు వర్షపాతమే రాని ప్రాంతాలు ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలకి భారతదేశం మొత్తం ఎక్కువ వర్షపాతం వస్తుందండి. కానీ వర్షపాతం రానటువంటి ప్రాంతాలు కొన్ని మనకి ఉన్నాయి. అలాంటి వర్షపాతం రాని ప్రాంతాల్లో ఒకటి ఏంటంటే తమిళనాడు. ఈ తమిళనాడుకి ఎందుకు వర్షపాతం రాదంటే చూడండి ఇండియా యొక్క షేపే చెప్పవచ్చు. ఇండియా ఈజ్ ఏ కోన్ బేరింగ్ షేప్. ఓకే, కోన్ బేరింగ్ షేప్ ఉండడం వల్ల ఏమవుతుందండి, సారీ, అయితే ఈ కోన్ బేరింగ్ షేప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సో ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ ప్రకారం విండ్స్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి రెండుగా. అందుకే ఇక్కడ స్ప్లిట్ అయ్యారు చూసారండి. ఒకటి బెంగాల్ మీద చోటు పోతా ఉంది, సో ఇలా పోతుంది. కాబట్టి కొంత ప్రాంతానికి ఈ యొక్క మాన్సూన్స్ అనేవి చేరుకోలేకపోతున్నాయి. రీజన్ 1. రెండోది ఏంటంటే ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్స్ కదండి. ఈ వెస్ట్రన్ ఘాట్స్ యొక్క షాడో రీజియన్, మీకు పర్వతీయ వర్షపాత సిద్ధాంతం చెప్పాను కదా, షాడో రీజియన్ అనేది ఆ షాడో రీజియన్లో కొంత ఉంది. కాబట్టి ఇక్కడ మనకి వర్షపాతం అనేది పడట్లేదు చూస్తే. అంటే తమిళనాడు రిసీవ్స్ ఎ లెస్ రైన్ఫాల్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ చూస్తే నైరుతి ఋతుపవనాల వలన అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఏదంటే తమిళనాడు. దీనికి కారణం ఏంటంటే రెండు రీజన్స్. ఒకటి డైనమిక్ ప్రిన్సిపల్ ప్రకారం చూస్తే విండ్స్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి. స్ప్లిట్ అయ్యేటప్పుడు ఒకటి బెంగాల్ నుంచి పోతుంది, ఒకటి అరేబియా నుంచి పైనుంచి పోతుంది.
కాబట్టి రెండోది ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ యొక్క షాడో రీజియన్లో ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ యొక్క షాడో రీజియన్లో ఉంటుంది. ఇది ఒక కారణం. అయితే రెండో రాష్ట్రం ఏంటండి? రాజస్థాన్. ఈ రాజస్థాన్లో మనకి వర్షపాతం అనేది ఎందుకు తక్కువగా వస్తుందో చూద్దాం ఒకసారి. ఈ రాజస్థాన్కి వచ్చేసరికి మనకి చూడండి ఆరావళి మౌంటైన్స్ ఉన్నాయి కదా. సో ఆరావళి మౌంటైన్స్, ఈ ఆరావళి మౌంటైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఋతుపవనాలు ఏ డైరెక్షన్లో అయితే వేస్తున్నాయో అదే డైరెక్షన్లో మనకి ఈ యొక్క ఆరావళి మౌంటైన్స్ ఉన్నాయండి. అప్పుడు ఏమవుతుందండి, ఈ యొక్క మాన్సూన్స్ ఇది అబ్స్ట్రక్ట్ చేయలేకపోతుంది, అంటే అడ్డుకోలేకపోతుంది. అడ్డుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఆటోమేటిక్ చూస్తే ఇక్కడ వర్షపాతం రావట్లేదు. అంటే ఇక్కడ మనకి చూడండి క్వశ్చన్ కాన్సెప్ట్లో వై రాజస్థాన్ రిసీవ్స్ లెస్ రైన్ఫాల్ ఫ్రమ్ నైరుతి ఋతుపవనాలు అన్నాడు అనుకోండి. కారణం ఏంటిది? సో ఆరావళి మౌంటైన్స్. ఆరావళి మౌంటైన్స్ ప్యారలల్ టు ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్, రైట్. ఈ నైరుతి ఋతుపవనాలు వీచే దిశలోనే ఈ యొక్క ఆరావళి పర్వతాలు ఉండడం వల్ల సో ఇక్కడ వర్షం అనేది రావటం లేదు. కాబట్టి ఇక్కడ రాజస్థాన్ ఈ పక్కంతా కూడా ఎడారి ఏర్పడడం జరిగింది. ఒక రీజన్ అయితే. రెండో రీజన్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి మళ్ళీ ఒక్కసారి బే ఆఫ్ బెంగాల్కి వెళ్దాం ఒకసారి. ఈ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళాక ఏంటంటే అరేబియా వింగ్ ప్లస్ బే ఆఫ్ బెంగాల్ వింగ్ కలుసుకున్నాయి కదా. కలుసుకున్నాక ఏమవుతుందండి, ఈ యొక్క కాశీ కొండలని మేఘాలయ, అంటే ఇదంతా ప్లాట్యూ కదా మేఘాలయ. ఏ ప్లాట్యూ అనేది? షిల్లాంగ్ ప్లాట్యూ అని చెప్తాం కదా. మేఘాలయ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద షిల్లాంగ్ ప్లాట్యూ. ఈ షిల్లాంగ్ ప్లాట్యూలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చాలా హైట్ కదా మేఘాలయ, అంటే మేఘాలయకు నిలయమైన దేశం అని అంటారు కదా, అదే మేఘాలయ అంటే చాలా హైట్ అనమాట చూస్తే. కాబట్టి దీన్ని దాటి వెళ్ళాక ఈ మౌంటైన్స్ ఈ యొక్క విండ్స్ అనే మళ్ళీ ఎలా డైవర్ట్ అవుతాయి. డైవర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ వెస్ట్ బెంగాల్కి వర్షం వస్తుంది, బీహార్కి వస్తుంది, దెన్ యూపీకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, ఎన్నిటికి మళ్ళీ వర్షం వస్తుంది. వచ్చాక మళ్ళీ ఇలా వచ్చి రాజస్థాన్లో ఉన్న ఆరావళి పర్వతాలు మళ్ళీ తాకుతాయండి. ఆరావళి మౌంటైన్స్ మళ్ళీ తాకుతాయి. ఆరావళి మౌంటైన్స్ తాకేటప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ నుంచి వచ్చే హెవీ ప్రిసిపిటేషన్తో ఉన్నటువంటి పవనాలు, అంటే ఎక్కువ తేమతో ఉన్నటువంటి పవనాలు, ఈ పవనాలు అనేవి అలాగా వెస్ట్ బెంగాల్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ అలా వర్షం పడడం వలన ఈ ఆరావళి మౌంటైన్స్ దగ్గరికి వచ్చేసరికి అందులో ప్రిసిపిటేషన్ తగ్గిపోతుందండి. తగ్గిపోయాక ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో అందులో వాటర్ వేపర్ తగ్గిపోతుంది. ఆ కొద్దిగా ఉన్న వాటర్ వేపర్ అనేది ఈ ఆరావళి మౌంటైన్స్ ఢీకొన్నాక ఈ ఆరావళి మౌంటైన్స్ ముందు వర్షం పడిపోతుంది. అందుకే మీకు ఈ సరౌండింగ్లో ఉదయపూర్ డిస్ట్రిక్ట్ చూసారా, ఎక్కడ హిట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఉదయపూర్ ఏరియాలో ఎక్కువ హిట్ అవటం వల్ల ఆటోమేటిక్ వర్షం అనేది ఎక్కువ పడుతుంది. అందుకే ఈ ఉదయపూర్ సరౌండింగ్స్ ఎక్కువ లేక్స్ ఫార్మేషన్ జరుగుతాయి ఎక్కువ. అందుకే సరస్సుల నగరం అని చెప్తారు, మీరు జీకేలో చదువుకుంటారుగా. కారణం అదే. అక్కడ చూస్తే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అందులో నీటిలో ఈ యొక్క పవనాల్లో ఉన్నటువంటి నీటి ఆవరంతా డౌన్ పోరింగ్ అయిపోతుంది. ఈ డౌన్ పోరింగ్ అయిపోయాక దాన్ని డ్రై విండ్స్ అయిపోతాయి. ఆ డ్రై విండ్స్ అనేవి ఇలా పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి మళ్ళీ ఇక్కడ డెజర్ట్ ఏర్పడిపోయింది చూసారా. అంటే రాజస్థాన్లో ఈ థార్ డెజర్ట్ లేదా మరుస్థలి అని చెప్తాం దాన్ని. థార్ డెజర్ట్ లేదా మరుస్థలి. ఈ థార్ డెజర్ట్ లేదా మరుస్థలి ఏర్పడే కారణం ఏంటంటే రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఈ ఋతుపవనాలు అనేవి నైరుతి ఋతుపవనాలు అనేవి అడ్డగించకపోవడం, రెండోది ఇట్లా రావడం. ఈ రెండింటి కారణాలు వాళ్ళు చూస్తే మనకి రావట్లేదు. మూడో తక్కువ వర్షపాతం పడేది ఏంటంటే సాధారణంగా జమ్మూ కాశ్మీర్లో ఈ లడక్ రీజియన్ అండి. ఈ లడక్ రీజియన్లో చూస్తే అండ్ లడక్ అండ్ లే ప్రాంతాలు చూస్తే తక్కువ వర్షపాతం ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా మనకి షాడో రీజియన్, మౌంటైన్ షాడో రీజియన్. ఇక్కడ కింద చూస్తే మీకు పీర్ పంజల్ శ్రేణి అనేది ఉంటుంది, హిమాలయస్ చూస్తే దానివల్ల తక్కువ వర్షపాతం. రెండవది ఏంటంటే అక్కడ టెంపరేచర్ ఇస్ వెరీ లో, చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అందుకే మనకి ఇండియాలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏదని చెప్పుకున్నాం, డ్రాస్ సెక్టర్ కదా. డ్రాస్ సెక్టర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఈ ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే అక్కడ వర్షానికంటే ఎక్కువ మంచు పడుతుంది. కారణం ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ ఎగురుతూ ఏమవుతుంది, కండెన్సేషన్ ప్రాసెస్ జరిగిపోతుంది. కండెన్సేషన్ జరిగిపోయాక ఏమవుతుంది, అయితే మనకి పెద్ద పెద్ద వడగండ్లుగా పడతాయి అన్నమాట చూస్తుంది. ఈ మూడు ప్రాంతాల్లో మనకి తక్కువ వర్షపాతం అనేది మనకి భారతదేశంలో నమోదవుతుంది. అలాగే భారతదేశంలో అయితే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. వర్షపాతం కోసం మాట్లాడేటప్పుడు ఇక్కడ రాజస్థాన్లో బార్మర్ వ్యాలీ దగ్గర చూస్తే మనకి ఆ ప్రాంతం అంతా జైసల్మేర్ దగ్గర బార్మర్ వ్యాలీ ప్రాంతం, నెక్స్ట్ గంగానగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తే ఒక 8 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. అంతకు నుంచి ఎక్కువ ఉండదండి, 8 to 25 మ్యాక్సిమం. ఓకే, గంగానగర్ అయితే 12 సెంటీమీటర్లు, బార్మర్ వ్యాలీ అయితే 8 సెంటీమీటర్లు, ఇలాంటి వర్షపాతం అనేది పడుతుంది. ఇలాగ ఎక్కడ ఉంటుంది చూడండి, సో ఇలా ఉంటుంది కదా. ఇండియాలో చూస్తే చూస్తే ఇక్కడ ఉంటుందన్నమాట. అతి తక్కువ వర్షపాతంగా మనకి
చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సాధారణంగా ఈ యొక్క అరేబియా శాఖ ఇలా బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చి ఈ రెండు ఇలా వస్తుంది కదా, ఈ శాఖ ఇది బే ఆఫ్ బెంగాల్ నుంచి. ఈ రెండు కూడా మనకి సాధారణ మళ్ళీ ఎక్కడంటే పంజాబ్లో ఉన్నటువంటి లుధియానా, పంజాబ్లో ఉన్నటువంటి లుధియానా దగ్గర మనం చూస్తే ఇవి కలుసుకుంటాయండి. పంజాబ్ దగ్గర చూస్తే లుధియానా దగ్గర మనకి కలుసుకుంటాయి. బట్ అది ఇప్పుడు ఇంతవరకు ఇవ్వలేదు. గత 15 years నుంచి వాచ్ చేస్తున్నాను, ఆ యాంగిల్ ఇవ్వట్లేదు. వాడు ఇచ్చే ప్రతి బిట్ ఏంటంటే కేరళ తీరాన్ని ఎప్పుడు తాగుతున్నాయి, భారతదేశం మొట్టమొదటి ఎక్కడ తాగుతాయి, ఓకే, మే 25 నాటికి అండమాన్ నికోబార్ దీవులు తాగుతాయి, ఈ ఋతుపవనాల వల్ల నైరుతి ఋతుపవనాలు తక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం ఏది, ఇవన్నీ అందరూ పెడతారు. మీదే కాదు, 6th class స్టూడెంట్ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ. కాబట్టి అది అలాంటి ప్రశ్న మనం చేసేమని ఆన్సర్ చేసినా దానికి వాల్యూ ఉండదు, ఎందుకంటే అందరూ చేస్తారు కాబట్టి. ఎవరు చేయనివే మీరు చేయాలి. ప్రతి పేపర్ 4-5 అయితే సరిపోతుంది చూస్తే. ఇప్పుడు మనకేంటండి ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు అంటే ఏంటి, ఎట్లా అనమాట చూస్తే, రైట్. అంటే ఇది మనం చూస్తే నార్త్ ఈస్ట్. ఏదైనా ఒక విండ్కి ఆ పేరు ఎలా పెడతామండి, అది వీసే డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో వీస్తుంటే ఆ డైరెక్షన్లో మనకి ఆ పేరు పెట్టడం జరుగుతుంది చూస్తే. ఈశాన్య పవనాలు అనేసరి చూస్తే మనకి ఇప్పుడు సాధారణ మళ్ళీ ఒక్కసారి మనం వెళ్ళాలి. చూడండి, ఒకసారి చూస్తే ఆల్రెడీ మన సన్ మూమెంట్ తెలియాలి మీకు. సో దిస్ ఈజ్ ఈక్వల్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, రైట్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇక్కడ మనం చూస్తే మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ చూస్తే మనం సాధారణంగా సన్ మూమెంట్స్ మనకు తెలియాలి కదా. ఫస్ట్ March 21 కదా, సో June 21, దెన్ September 23, దెన్ December 22, దెన్ ఇదనమాట. కాబట్టి చూడండి, సెప్టెంబర్ తర్వాత ఎక్కడికి వస్తారండి అంటే ఇండియాలాగా ఉంటుంది కదా. సో ఇండియాలాగా ఉంటుంది చూస్తే. కాబట్టి సెప్టెంబర్ తర్వాత సన్ అనేవాడు ఈక్వేటర్ కిందకి వచ్చేస్తాడు. ఈక్వేటర్ కింద ఏముంటుందండి, హిందూ మహాసముద్రం ఉంటుంది కదా. హిందూ మహాసముద్రం అంటే హిందూ మహాసముద్రం పైన ఏ కిరణాలు పడతాయండి, వెర్టికల్ రేస్ పడతాయి. వెర్టికల్ రేస్ ఏంటంటే నిటారుగా పడే కిరణాలు. నిటారుగా పడే కిరణాలు అనేవి ఏంటండి, ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఇస్తాయని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. ఒకసారి మీకు చెప్పే గుర్తుందా, చూడండి ఒకసారి స్టార్టింగ్ వీడియోలో. ఏదైనా ఒక కిరణం అనేది వెర్టికల్గా పడితే 90 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది. సో హెవీ టెంపరేచర్ అనేది మనకు రావడం జరుగుతుంది ఆ టైంలో చూస్తే. కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ హిందూ మహాసముద్రం అంతా కూడా నీరు వేడెక్కుతుందండి. హిందూ మహాసముద్రం నీరు వేడెక్కిందంటే ఆటోమేటిక్గా ఏ పీడనం ఏర్పడినట్టుకండి, లో ప్రెషర్ ఏర్పడుతుంది, రైట్. లో ప్రెషర్ అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి సెప్టెంబర్ తరువాత. అట్ ద సేమ్ టైం ఇండియాలో చూస్తే ఈ సెప్టెంబర్ తర్వాత చూస్తే ఏమవుతుందంటే ఈ యొక్క ఉత్తర భారతదేశం అంతా కూడా హై ప్రెషర్ ఏర్పడుతుంది. ఎందుకు హై ప్రెషర్ ఏర్పడుతుందంటే సన్ అనేవాడు ఈక్వేటర్ కిందకు వచ్చేసాడు కదా. ఈక్వేటర్ కిందకు వచ్చేస్తే సదర్న్ హెమిస్ఫియర్లోకి వచ్చేసాడు సన్. అప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఏంటంటే స్లాంటింగ్ రేస్ పడతాయి, ఏటవాల్ కిరణాలు పడతాయి. ఏటవాల్ కిరణాలు అనేవి తక్కువ టెంపరేచర్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో స్లాంటింగ్ రేస్ పడతాయి. కాబట్టి అక్కడ అది ఒక రేషన్. రెండోది ఏంటంటే వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ అని ఒకటి ఉందండి. ఈ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్ లేదా పశ్చిమ జెట్ స్ట్రీమ్ అనేది పశ్చిమ జెట్ స్ట్రీమ్. ఈ పశ్చిమ జెట్ స్ట్రీమ్ అనేది చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ ల్యాండింగ్ అవుతుంది. జెట్స్ అనేవి ఇక్కడ సాధారణంగా 2 జెట్స్ అండి ఇండియాకి మన శీతోష్ణ ప్రభావితం చేసేది. సో వెస్టర్లీ జెట్ ఇది టిబెట్ పై ల్యాండింగ్ అవుతుందండి. ఈ టిబెట్ పై ల్యాండింగ్ అయ్యేటప్పుడు చూస్తే ఇక్కడ హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ హై ప్రెషర్ క్రియేట్ అయ్యిందంటే ఇక్కడ మనకి లో ప్రెషర్ అనేది ఆల్రెడీ ఫామ్ అయ్యింది. ఎందుకంటే సన్ అనేవాడు హిందూ మహాసముద్రం పైన షైనింగ్ అవుతున్నాడు కదా. కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే విండ్స్ అనేవి ఇలాను మనకి వస్తాయండి. ఇలాగే విండ్స్ అనేవి సో ఇండియా నుంచి ఇలా కిందకి వస్తాయి చూస్తే. కాబట్టి ఇక్కడ ఏంటండి ఈ సందర్భంలో మనకి హిందూ మహాసముద్రంపై లో ప్రెషర్ పడింది, ఉత్తర భారతదేశంలో హై ప్రెషర్ ఉంది కదా. ఇలా ఉంది. దీనివల్ల మనకు ఆటోమేటిక్గా ఈ మాన్సూన్స్ అనేవి అటు నుంచి ఓకే ఈశాన్యం నుంచి ఋతుపవనాలు మనకి రావడం జరుగుతుంది. అలా వచ్చే సందర్భంలో సో చూడండి ఉత్తర భారతదేశంలో 2 రకాలుగా కారణాలు హై ప్రెషర్కి. ఒకటి నెంబర్ 1 ఈస్ సో ఓకే వెస్టర్లీ జెట్, 2 తక్కువ టెంపరేచర్, రైట్. సో జెట్స్ ఆర్ 2 types. ఇక్కడ మనకి ఇండియాకి సంబంధించి ఒకటి ఈస్టర్లీ జెట్, 2 చూస్తుంది. కాబట్టి శీతోష్ణ ప్రభావితం చేసే అంశాలనే నెక్స్ట్ సబ్ టాపిక్ వస్తుంది కదా. అక్కడ దీనికోసం ఈస్టర్లీ జెట్ ఏంటంటే వెస్టర్లీ ఐటీసీ జెట్, ఈ రెండింటి కోసం మనం మాట్లాడతాం చూస్తే.
ఓకే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇండియాకి వచ్చేసరికి చూడండి, ఈశాన్య ఋతుపవనాలు అనేవి చూస్తే ఈశాన్య ఋతుపవనాలు అనేవి మనకి ఇలా వస్తాయి కదా. ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఇలా వచ్చేటప్పుడు చూస్తే మనకి ఇటు నుంచి వస్తాయి. ఇలాగ మనకి ఈ పైనుంచి వచ్చేటప్పుడు చూస్తే సాధారణంగా ఇవన్నీ కూడా ల్యాండ్ పై నుంచి వచ్చేవన్నీ కూడా డ్రై విండ్స్ అండి. ఇవన్నీ డ్రై విండ్స్. దీంట్లో ప్రెసిపిటేషన్ అసలు ఏముండదు, నీటి ఆవిరి అనేది ఉండదు, డ్రై విండ్స్. కాబట్టి దీనివల్ల పెద్దగా వర్షాలు అనేవి మనకు రావు. అయితే ఇలాంటి డ్రై విండ్స్ కొన్ని ఇలా వస్తూ వస్తూ బే ఆఫ్ బెంగాల్ ఎంటర్ అవుతాయండి. బే ఆఫ్ బెంగాల్ ఎంటర్ అవుతాయి. ఈ బే ఆఫ్ బెంగాల్ ఎంటర్ అయ్యాక ఇలా వచ్చే దిశలో మనకి ఏంటండి, ఇలా తమిళనాడుని చూసారా. కాబట్టి తమిళనాడుకి ఎక్కువ మనకి వర్షపాతం వస్తుందన్నమాట చూస్తే. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఇటు నుంచి వచ్చేటువంటి ఈశాన్య ఋతుపవనాల వలన ఎక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం ఏంటంటే దట్ ఇస్ కా తమిళనాడు. ఇంకా మీకు ఎక్కువగా మాట్లాడుకుంటే ఇక్కడ తమిళనాడులో చూస్తే షవరై మౌంటైన్స్ ఉంటాయండి. షవరై మౌంటైన్స్. ఈ షవరై మౌంటైన్స్ని హిట్ అయ్యి హెవీ వర్షపాతం అనేది మనకు రావడం జరుగుతుంది చూస్తే. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో చూస్తే రైనీ సీజన్ అనేది ఎప్పుడంటే సాధారణంగా అక్టోబర్ 15 తర్వాత ఉంటుంది. నవంబర్ డిసెంబర్ డీప్ ఎక్కువ వర్షాలైనా మనకి వస్తాయి. అయితే ఇక్కడ ఇంతకుముందు ఏమి అడిగారంటే భారతదేశం పైన ఈ యొక్క ఋతుపవనాలు ఉన్నాయి కదా, నైరుతి ఋతుపవనాలు ఎప్పటికి ఎండ్ అవుతాయి అని అడిగారు. రైట్. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి భారతదేశంలో ఎప్పటికి ఎండ్ అవుతాయి అంటే అక్టోబర్ 15 ఇస్తే ఆన్సర్ అండి. అక్టోబర్ 15 నాటికి కంప్లీట్గా ఎండ్ అయిపోతాయి. ఎందుకంటే సన్ అనేవాడు భూమధ్యలో కిందకి వచ్చేస్తారు కదా సెప్టెంబర్ తర్వాతను. రైట్. కాబట్టి అక్టోబర్ 15 ఇది గుర్తుంచుకోండి. అక్టోబర్ 15 నాటికి నైరుతి ఋతుపవనాలు అనేవి ఎండ్ అయిపోతాయి. అక్టోబర్ 15 తర్వాతను ఈశాన్య ఋతుపవనాలు అనేవి ప్రారంభమవుతాయి. ఈశాన్య ఋతుపవనాలు భూమిపై నుంచి వేస్తాయి కానీ దీనివల్ల వర్షం అనేది రాదు. ఎందుకంటే దీంట్లో వాటర్ వ్యాపర్ అనేది ఎక్కువగా ఉండదు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇవి వచ్చి ఇలాగే డ్రై విండ్సే ఇలా వచ్చి ఈ పొడి పవనాలు అని చెప్తామండి. ఈ పొడి పవనాలు ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చేసరికి వాటర్ వ్యాపర్ని పికప్ చేసుకొని అలాగ వచ్చి ఇక్కడ తమిళనాడు డౌన్ పోరింగ్ అవుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదంతా కూడా దక్షిణ ఆంధ్రప్రదేశ్. ఈ దక్షిణ ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే వర్షం అనేది వస్తుందండి. ఓకే. దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటండి, ప్రకాశం, ఒంగోలు, ఆ పైన నెల్లూరు, ఆ ప్రాంతాలన్నీ దక్షిణ ఆంధ్రప్రదేశ్. దక్షిణకు ఉన్నాయి కదా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంతా కూడా ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇది కూడా అడిగాడు ఇంత ఎగ్జామినేషన్లో. ఏంటి, ఈశాన్య ఋతుపవనాల వలన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు ఎక్కువ వర్షపాతం పొందుతున్నాయి అని అడిగాడు. రైట్. ఏ జిల్లాలు వర్షపాతం పొందుతున్నాయి అంటే దక్షిణ కోస్తా జిల్లాలు ఎక్కువ వర్షపాతం పొందుతున్నాయి. అలాగే రాయలసీమలో చూస్తే మనకి కడప, ఓకే, కొంతవరకు చిత్తూరు జిల్లాలో వర్షపాతం కొంత పొందుతాయి చూస్తే. కాబట్టి దక్షిణ కోస్తాలో మనకి ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుందండి దీనివల్ల చూస్తే. అయితే ఇప్పుడు ఈ ఋతుపవనాలు అనేవి మనకి చూసాం కదా. ఈ ఋతుపవనాల్లో చూస్తే దీన్ని ప్రభావితం చేసే అంశాలు అనేవి ఏంటి ఉన్నాయి. ప్రభావితం చేసే అంశాలు, ఋతుపవనాలను ప్రభావితం చేసే అంశాలు. ఓకే. చూసే ముందు ఒక్కసారి 2 నిమిషాలు మళ్ళీ రీక్యాప్ చేస్తాను చూడండి. ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఏం అడగవచ్చు. ఒకటి, నైరుతి ఋతుపవనాలు తక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం తమిళనాడు. రెండోది రాజస్థాన్. మూడు, జమ్మూ కాశ్మీర్లో లడక్ అండ్ లే ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. సో అయితే ఇంకా ఈ ఋతుపవనాలు అనేవి ఎక్కువ ఫస్ట్ భారతదేశాన్ని ఎక్కడంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని తాకుతాయి. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు అనేవి మనం చూస్తే సాధారణంగా ఇప్పుడు దీనికి ఆరిజిన్ ఎవరంటే చూస్తే ఆగ్నేయ వ్యాపార పవనాలే భారతదేశం నైరుతి ఋతుపవనాలుగా మనకి మారుతాయండి ఇవి. సో ఇవి ఈ ఋతుపవనాల కోసం మనం చూస్తే మాట్లాడే ఇంపార్టెన్స్ ఉంది. అయితే దీన్ని ప్రభావితం చేసే అంశాలు, ఈ ప్రభావితం చేసేటువంటి అంశాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ ప్రభావితం చేసే అంశాల్లో చూస్తే మనకి ఈ ప్రభావితం చేసే అంశాల్లో మనకి గ్రూప్ 1 మెయిన్స్కి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీస్ అనేవి కూడా ఇది వీడియో నెంబర్ 4లో చూద్దాం. ఓకే రైట్. సో పార్ట్ 4గా నెక్స్ట్ వీడియో చూద్దాం అనేది. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.